ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న కఠిన వైఖరి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అమలవుతున్న పథకాలపై సరైన కమ్యూనికేషన్ చేయడంలో చాలా మంది మంత్రులు విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేవలం శాఖాపరమైన ఫైళ్లకే పరిమితం కాకుండా పార్టీ కార్యక్రమాలు, కేడర్తో అనుసంధానం, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెంచే బాధ్యతను కూడా మంత్రులు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఆ దిశగా ప్రయత్నాలు కనిపించకపోవడం ఆయన అసహనానికి కారణమవుతోంది. మరి తనని అసహనానికి గురి చేస్తున్న మంత్రులపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం కేబినెట్లో 10 నుంచి 12 మంది మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రికి ప్రతికూల నివేదికలు అందినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని, మరికొందరు అనవసర వ్యాఖ్యలు, వివాదాలతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. గత 6 నెలల పనితీరు విశ్లేషించిన సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే చంద్రబాబు ఈసారి తీవ్రంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు కనిపించకపోవడంతో ఈసారి ఆయన స్వరం మరింత కఠినంగా మారిందని సమాచారం. ఇప్పటికే పలుమార్లు సూచనలు, హెచ్చరికలు ఇచ్చినా కొందరు మంత్రులు తమ పనితీరులో మార్పు చూపించడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా కొందరు మంత్రులు ఇతర అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టి తమ కర్తవ్యాలను విస్మరిస్తున్నారన్నది ఆయన అభిప్రాయం. దీంతో ఇకపై పనితీరు మార్చుకోని మంత్రులకు భవిష్యత్తులో కేబినెట్లో చోటు దక్కకపోవచ్చని చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని, ప్రజల నుంచి వచ్చే స్పందననే ప్రామాణికంగా తీసుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. మంత్రులు సచివాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలు, నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల నాడీని తెలుసుకోవాలని కూడా ఆదేశించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మరింత యువ దూకుడైన టీంను సిద్ధం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త ఎమ్మెల్యేలు అయినా రాజకీయంగా చురుగ్గా పనిచేసేవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల తర్వాత లేదా కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన అనంతరం రాజకీయ సమీకరణాలను బట్టి చంద్రబాబు మంత్రివర్గాన్ని మార్పు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ మొత్తం పరిణామంలో మరో కీలక అంశం ఏమిటంటే, ఇప్పటివరకు మంత్రుల పనితీరుపై ఎక్కువగా స్పందించిన చంద్రబాబుకు తోడు తొలిసారి మంత్రి నారా లోకేష్ కూడా మంత్రులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోకేష్ ఇటీవల మంత్రులతో అల్పాహార విందు నిర్వహించి వారికి పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆయన పరోక్షంగా కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ తరహా దౌర్జన్యాలు, బెదిరింపులు తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదని లోకేష్ స్పష్టం చేశారు. రప్పా మన విధానం కాదు, ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎంత సేవ చేశామన్నదే మన అజెండా కావాలి అని ఆయన మంత్రులకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమన్వయం సాధిస్తూ ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూర్చాలని ఆయన చెప్పారు. అదే సమయంలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమర్థవంతంగా తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. లోకేష్ తన వ్యాఖ్యల్లో క్షేత్రస్థాయిలో పార్టీలో ఐక్యత లోపిస్తున్న అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజావేదికలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కుబడిగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం కాకుండా తమ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారంలో మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని లోకేష్ స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ఏపీలోని కూటమి ప్రభుత్వంలో టీడీపీకి చెందిన మంత్రులకు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఒకే సమయంలో కఠిన సందేశం పంపినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పనితీరు, క్రమశిక్షణ, ప్రజల నమ్మకం
ఈ 3 అంశాల్లో మార్పు కనిపించకపోతే రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో మార్పులు తప్పవన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మంత్రులు ఈ హెచ్చరికలను సీరియస్గా తీసుకుంటారా, తమ పనితీరును మెరుగుపరుచుకుంటారా అన్నది చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.